నాగేంద్రస్ హనీమూన్ ఒక లైఫ్ అండ్ 5 వైఫ్స్ అనే క్యాప్షన్తో వచ్చింది ఈ వెబ్ సిరీస్. అరబ్ కంట్రీకి వెళ్ళి మనీ సంపాదించాలి అనుకుంటాడు హీరో. తన ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా వల్ల హీరో లైఫ్ ఏమైంది, ఆ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాస్ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. సూరజ్ వెంజరమూడి గారు మెయిన్ లీడ్ రోల్లో చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది నితిన్ రెంజీ. రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 hours, టోటల్గా 6 ఎపిసోడ్స్తో ప్రతి ఎపిసోడ్ ఆల్మోస్ట్ 30 minutes ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి ఫస్ట్ ఎపిసోడ్స్ అండ్ అక్కడక్కడ వచ్చే ఇంకొన్ని ఎపిసోడ్స్లో స్లైట్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో బెటర్ అవాయిడ్ ఫ్యామిలీ వైల్ వాచింగ్. సిరీస్లోకి వెళ్తే ఇది ఒక కామెడీ డ్రామా మూవీ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. రిఫ్రెషింగ్గా ఉంది కంటెంట్. అన్ని ఎపిసోడ్స్లో ఒక కామన్ పాయింట్తో ఉంటుంది. చూస్తే అర్థమవుతుంది, నేనైతే రివీల్ చేయను. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్ అండి. సూరజ్ గారు వెరీ సెటిల్డ్ మలయాళీ యాక్టర్ అని అందరికీ తెలిసిందే. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ అదర్ మూవీస్. ఇప్పుడు ఈ సిరీస్లో కూడా అసలు సిరీస్ అంతా సూరజ్ గారే అన్నట్టు ఉంటుంది. చాలా చోట్ల ఆయన ఎక్స్ప్రెషన్స్కే నవ్వు వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో వచ్చే వైఫ్ క్యారెక్టర్ సూపర్ ఫన్నీగా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. హోప్ ఆల్ ఆడియన్స్ విల్ ఎంజాయ్. నెక్స్ట్ సాంగ్సే లేవా లేక వాయిస్ తీసేసి ఓన్లీ మ్యూజిక్ పెట్టారో తెలీదు. బట్ మూకీ డ్రామా లాగా ఓన్లీ మ్యూజిక్ కూడా బాగానే ఉంది, పర్లేదు. సినిమాటోగ్రఫీ అయితే 1970s రీక్రియేట్ చేయడానికి చేసిన ఎఫర్ట్స్ సక్సెస్ అయ్యాయని చెప్పాలి. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా స్లో నరేషన్ అండి, మలయాళం మూవీస్ లాగానే. లాస్ట్ వరకు అసలు హీరోకి ఒక ప్రాపర్ క్యారెక్టర్ లేనట్టు ఉంటుంది బిహేవియర్. జస్ట్ అలా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అన్ని ఇన్సిడెంట్స్ జరిగితే కానీ హీరోకి అర్థం కాలేదా అనే ఒక పాయింట్ కన్విన్సింగ్గా లేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే స్లో నరేషనే, బట్ సిరీస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.